హలో హాయ్. ఈరోజు మనం ఈ వీడియోలో యూకే డ్రైవింగ్ లైసెన్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ప్రాసెస్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇండియాలో ఆల్రెడీ లైసెన్స్ ఉంది. మీకు ఎన్నో ఇయర్స్ నుంచి డ్రైవింగ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. సో, ఆ లైసెన్స్‌ని మీరు అలాగే యూకేకి తెచ్చుకొని వాడొచ్చా అంటే నో. అలాంటివేవి ఇక్కడ కుదరవు. సో, మీరేం చేయొచ్చు అంటే మీకు ఆల్రెడీ లైసెన్స్ ఉంది కదా! దాన్నేం చేయాలి, మీకు వీసా వచ్చిన తర్వాత ఐదర్ స్టూడెంట్ వీసా అయినా, వర్క్ వీసా అయినా, లేదంటే ఎవరినైనా పెళ్లి చేసుకొని లక్కీగా డిపెండెంట్ వీసా వస్తుంది కదా! ఇలా ఏ వీసా వచ్చినా సరే మీకు ఆల్రెడీ లైసెన్స్ ఉంటే అది మీరు ఇంటర్నేషనల్‌గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని ఇండియాలోనే మీకొచ్చిన వీసాని, మీ ఆల్రెడీ ఉన్న లైసెన్స్‌ని ఇంకేదో డాక్యుమెంట్స్ కావాల్సినవి ఉంటాయి. అవి సబ్మిట్ చేసుకొని ఆ చార్జెస్ ఎంతున్నాయో అంత పే చేస్తే ఇంటర్నేషనల్ పర్మిట్‌కి చేంజ్ చేస్తారు. ఆ కార్డ్ మాత్రమే ఇక్కడ వాలిడ్ అవుతుంది. ఇక్కడికొచ్చాక మీరు డ్రైవ్ చేయాలి అంటే మీకు యూకే లైసెన్స్ లేకపోతే మీరు అలా ఇంటర్నేషనల్‌గా చేంజ్ చేసుకొనొచ్చిన లైసెన్స్ ఆ కార్డ్ మాత్రం ఇక్కడ వాలిడ్ ఉంటుంది. అది కూడా 1 ఇయర్ మాత్రమే. 1 ఇయర్ మాత్రమే మీరు దాన్నిక్కడ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత యూకేలో డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే 3 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ అప్లికేషన్ చేసుకుంటారు. మన యూకే వెబ్‌సైట్ డీవీఎల్ఏ ఆన్‌లైన్ అయినా చేసుకోవచ్చు, ఆఫ్‌లైన్ అయినా చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ కావాలంటే మనకి పోస్ట్ ఆఫీస్‌లో అక్కడ ఫార్మ్స్ దొరుకుతుంటాయి. అవి తీసుకొచ్చి మనం ఫిల్ చేసి మన ఫోటో అన్నీ వాళ్ళు అడిగిన క్రైటీరియా అన్ని ఇచ్చి ఏదైనా ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైనా పాస్‌పోర్ట్ కానీ అలాంటివేమైనా అడిగితే ఇవ్వండి. అక్కడ కొన్ని ఇప్పుడైతే అడగట్లేదు. జస్ట్ మనం టిక్ చేసి మన పాస్‌పోర్ట్ నంబర్ ఇస్తే సరిపోతుంది. అలా ఆ ప్రాసెస్ అంతా ఫిల్ చేసి ఒక 32 పౌండ్స్ పే చేయాలి. 32 అంటే అప్రాక్సిమేట్‌గా ఇండియన్ రూపీస్‌లో ఒక 3,500 రూపీస్ అట్లా పే చేసుకొని అప్లై చేసినప్పుడు మీకు ఇంటికి వాళ్ళు ఒక ప్రొవిజనల్ లైసెన్స్ కార్డ్ మన ఏటీఎం కార్డ్ లాగా ఒక కార్డ్ పంపిస్తారు. మీ ప్రొవిజనల్ లెర్నింగ్ పర్మిట్ కోసం ఒక కార్డ్ పంపిస్తారు. దాని మీద ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్‌తో మీరు స్టెప్ 2 థియరీ ఎగ్జామ్‌కి అప్లై చేసుకోవాలి. థియరీ ఎగ్జామ్ రాసిన తర్వాత థియరీ ఎగ్జామ్‌కి కూడా మీరు 13 ఆర్ 15 పౌండ్స్ పే చేస్తారు. ఖచ్చితంగా పాస్ అవ్వాలి. 50కి 44 ఆర్ సంథింగ్ రావాలి. నేను త్వరలో రాయబోతున్నాను. అప్పుడు నేను మీకు వీడియో క్లియర్‌గా చేస్తాను. ఎగ్జామ్ ఎలా ఉంది ఏంటి అని. సో, అంత రావాలి. రాకపోతే మళ్ళీ రాసుకోవాలి. సో, థియరీ ఎగ్జామ్ కూడా అయిపోయింది లక్కీగా. నెక్స్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వాలి. నాకు బాగా 10 ఏళ్ల నుంచి డ్రైవింగ్ తెలుసు. నాకెలాంటి క్లాసులు అవసరం లేదు. నేను థియరీ కూడా పాస్ అయిపోయాను. నాకు అన్ని బోర్డులు సైన్‌లు అన్నీ గుర్తున్నాయి. ప్రాక్టికల్‌గా పాస్ అయిపోతారా అంటే నో. ఎంత ఆరితేరిన డ్రైవింగ్ మీకొచ్చినా కూడా కనీసం మినిమమ్ 5-10 క్లాసెస్ తీసుకోవాల్సిందే. తీసుకున్న తర్వాతే మీరు ఎగ్జామ్ రాయాలి. ఇది ప్రాసెస్. దీని కంటిన్యూషన్ మనం కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్.